ఉద్యోగుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఉద్యోగ సంఘాలకు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామంది. పీఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఉద్యోగ సంఘాల నాయకులతో సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సుమారు 5 గంటల పాటు ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంది. 21 ఉద్యోగుల సంఘాల నుంచి వచ్చిన అన్ని సమస్యలను తెలుసుకున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్, పెండింగ్ డీఏలు, ఇతర పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలనే డిమాండ్లు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చాయన్నారు. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతోనే ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి పదవీ విరమణ వయస్సును పెంచినట్లు వివరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. త్వరగా పీఆర్సీ కమిటీ వేయాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. డీఏల విషయంలో వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ విడుదల చేయాలి, పీఆర్సీ కమిషన్ నియమించాలి. వీటిల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు అనేది పేరుకే తప్ప అనారోగ్య కార్డుగా మారిపోయిందని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 60 రోజుల్లో పూర్తి చేయమని జీవో ఇస్తే ఈ రోజుకి అమలు కాలేదు. పీఆర్సీ కమిటీ అపాయింట్మెంట్, ఇంటీరియం రిలీఫ్ రెండు కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ అడగడం జరిగింది. దాంతోపాటు డీఏలు 4 పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి 1 జూలై నుంచి 5వ డీఏ పెండింగ్ రావాల్సిన పరిస్థితి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 5వ డీఏని కూడా ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. అందుకని 5 డీఏలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మరి అటు పక్క ఇంటీరియం రిలీఫ్ లేక, వేతన సవరణ కమిషన్ అపాయింట్ చేయక, డీఏల్లో మరి కనీసం 5 డీఏల్లో మీరు డీఏలను కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని కూడా మరి వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దృష్టికి తీసుకెళ్లాం. ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. జెడ్పీ ఉపాధ్యాయ కుటుంబాల కారుణ్య నియామకాలు జరపాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకి పరిష్కారం చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి వాళ్ళ యొక్క సొసైటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని, అట్లాగే వాళ్ళ పీజీటీ పోస్టులు, తెలుగు, హిందీ పీజీటీ పోస్టుల అప్గ్రేడేషన్ ఫైల్ ఏదైతే ఉందో దానికి వెంటనే ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. టెట్ అనే పరీక్ష ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ సర్వీస్ టీచర్లు పెట్టాలని చూడటం, అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చట్ట సవరణ చేయాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలుగా మేము వారిని కోరటం జరిగింది. అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు స్పౌజెస్ కేసెస్లో ఉన్నవాళ్ళు, ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఎయిడెడ్ నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ మేనేజ్మెంట్లో వచ్చిన వాళ్ళ యొక్క సీనియారిటీ లెక్కించే విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇవన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి వారిని కోరటం జరిగింది.